హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్క అంశాన్ని తీసుకుని దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఎందుకు వార్తల్లో ఉందని చెప్పేసి దానికి సంబంధించి డీప్ నాలెడ్జ్ అంటే కాన్సెప్టువల్గా ప్లస్ ఫ్యాక్ట్స్ రెండు అందిస్తాను. ఇవి మీకు యూపీఎస్సీ దగ్గర నుంచి అన్ని ఎగ్జామ్స్కి మనకి స్టేట్ బేస్ ఉంది కదా, ఏబిపిఎస్సి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కూడా చాలా వరకు అది ఉపయోగపడతాయి. ఇక్కడ ఈ కాన్సెప్ట్స్లో నేను ఏబిపిఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించిన ఈవెంట్స్ కూడా కవర్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు వచ్చిన స్టేట్ సంబంధించి వస్తూ ఉంటాయి కదా, వాటిని కూడా కవర్ చేస్తూ ఉంటాను కాబట్టి సో ఇవి మీకు స్టేట్ ఎగ్జామ్స్ కూడా బాగా హెల్ప్ అవుతాయి. సో ఇవాళ ఉన్నటువంటి కాన్సెప్ట్ చూద్దాం. సో 12th మేకి సంబంధించినటువంటి ఈవెంట్స్. సో ఫస్ట్ ఈవెంట్ ఇవాళ వచ్చేసి గాజా స్ట్రిప్. సో గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ ఉన్నాయి కదా, ఇవి ఇజ్రాయిల్ పాలస్తీనాకి సంబంధించి టెరిటరీస్ అక్కడ ఉంటాయి. అయితే ఆ దేశాలకు సంబంధించిన వివాదంగా ఉందన్నమాట, కాంట్రవర్సీ పరంగా జరుగుతూ ఉంది. ఇది మనకి బాగా వార్తల్లో ఉందండి, ఎప్పటి నుంచో ఉంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అయితే చాలాసార్లు వీటి గురించి అయితే మ్యాప్ లొకేషన్స్ కావచ్చు క్వశ్చన్స్ అనేవి అడుగుతూ వచ్చారు అక్కడ. సో ఇప్పుడు దీనికి సంబంధించి వార్తల్లో ఉంది గాజా స్ట్రిప్. ఎందుకు ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. సో రీసెంట్ ఎయిర్ స్ట్రైక్స్ బై Israel in the Gaza Strip have killed the 13 Palestinians. So 3 of them were commanders of the militant group of Islamic Jihad. సో ఇక్కడ ఈ పాలస్తీనాలో మిలిటెంట్ గ్రూప్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి గ్రూప్స్ అనేవి పాలస్తీనాలో ఉంటాయి. వాళ్ళ మీద ఇజ్రాయల్కి సంబంధించిన ఎయిర్ స్ట్రైక్స్ చేసింది అనమాట. ఇజ్రాయల్ దేశం అనేది ఎయిర్ స్ట్రైక్స్ విమానాల ద్వారా దాడులు చేసింది. అందులో మొత్తం 13 మంది చనిపోయారు. వాళ్ళలో 3 ఈ మిలిటెంట్ కమాండర్స్ ఉన్నారన్నమాట. టెర్రరిస్ట్కి సంబంధించిన కమాండర్స్ అయితే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. మామూలుగా మనకి ఇజ్రాయెల్ ఎక్కువగా హమాస్ అని చెప్పేసి ఒక కమిటీ ఉంటారు. సో హమాస్ అని చెప్పేసి వీళ్ళు టెర్రరిస్ట్ అనమాట, టెర్రరిస్ట్ గ్రూప్ ఇది. సో హమాస్ అనేది టెర్రరిస్ట్ గ్రూప్. వీళ్ళు ఎక్కువగా మనకి ఇస్లామిక్ జిహాదిస్టులు, వీళ్ళు చాలా రాడికల్గా ఉంటారు వీళ్ళు. సో చాలా డేంజరస్ అనమాట, అంత డేంజరస్గా వీళ్ళైతే ఉంటారు ఇస్లామిక్ జిహాదీకి సంబంధించిన వాళ్ళు. హమాసు దాని పేరు హమాసు, హౌతీసు హమాస్ ఇలా మనం పిలుస్తూ ఉంటాం కదా. మనకి యెమెన్లో అయితే హౌతీస్ అంటారు, ఇజ్రాయిల్ ఇక్కడ పాలస్తీనాలో అయితే వాళ్ళని హమాస్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళ మీద అయితే దాడులు జరిగి 11 మంది చనిపోయారు. అందులో ఈ కమాండర్స్ టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించిన 3 కమాండర్స్ కూడా ఉన్నారు. సో ఇది అందువల్ల ఈ గాజా స్ట్రిప్ అనేది వార్తల్లోకి అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇవి ఎయిర్ స్ట్రైక్స్, మామూలుగా ఏ విధంగా అయితే ఎయిర్ స్ట్రైక్స్ అనేది జరిగింది, ఇది వార్తల్లో ఉంది. ఇప్పుడు ఈ గాజా స్ట్రిప్ అంటే ఏంటనేది జాగ్రఫీగా మనము లొకేషన్ అనేది ఎక్కడుంది ఏంటని చెప్పి చూద్దాం. సో ద గాజా స్ట్రిప్ ఆర్ సింప్లీ గాజా అని కూడా పిలుస్తారు. ఈజ్ ఏ పాలస్తీన్ ఎన్క్లేవ్ ఆన్ ది ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ది మెడిటరేనియన్ సీ. సో ఇది పాలస్తీన్కి సంబంధించిన టెరిటరీ అనమాట. సో పాలస్తీన్ కంట్రీ ఉంది కదా, ఈ పాలస్తీన్కి సంబంధించిన టెరిటరీ. అయితే ఇది షేరింగ్ బోర్డర్ విత్ ది మెడిటరేనియన్ సీ. సో మధ్యధరా సముద్రంతో బోర్డర్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మనకి ఇది ఎగ్జాక్ట్లీ ఈస్టర్న్ వైపు ఉంటుంది అనమాట. మనకి వెస్టర్న్ సైడ్ మధ్యధరా సముద్రానికి ఈస్ట్ వైపు ఉంటుంది, గాజాకి వెస్ట్ సైడ్ వచ్చేసి మెడిటరేనియన్ సీ అయితే ఉంటుందన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇట్లా పాలస్తీన్ టెరిటరీ ఇది మెడిటరేనియన్ సీతో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. మీకు మ్యాప్ చూపిస్తాను, క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత ఇటు బోర్డర్స్ ది ఈజిప్ట్. సో ఈజిప్ట్ ఆన్ ది సౌత్ వెస్ట్ ఫర్ ది 11 కిలోమీటర్స్. సో అంటే మనకి 11 కిలోమీటర్లలో ఈస్ట్ సైడ్ సౌత్ వెస్ట్ సైడ్. సో సౌత్ వెస్ట్ సైడ్ అంటే మనకి నైరుతి వైపు వచ్చేసి ఈజిప్ట్తో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది ఏది ఈ గాజా స్ట్రిప్. తర్వాత ఇజ్రాయెల్ ఆన్ ది ఈస్ట్ అంటే నార్త్ అలాంగ్ ది 51 కిలోమీటర్స్. సో ఇజ్రాయెల్తో మళ్ళీ బోర్డర్ షేర్ చేసుకుంటుంది. ఎట్లంటే ఈస్ట్ వైపు, తూర్పు వైపు అలానే ఉత్తరం వైపు ఇజ్రాయెల్తో అయితే బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది ఏది గాజా స్ట్రిప్ అనేది. ఇది పాలస్తీన్కి సంబంధించినటువంటి టెరిటరీ. ఇప్పుడు మీకు మ్యాప్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది మ్యాప్ అనమాట. సో ఇక్కడ కనిపించేది మ్యాప్. సో ఇక్కడ గాజా స్ట్రిప్ గురించి చూడండి. ద గాజా స్ట్రిప్ అనేది వెస్ట్ బ్యాంకు. సో గాజా స్ట్రిప్పే కాకుండా వెస్ట్ బ్యాంక్ కూడా వార్తల్లో ఉంది. చాలా రోజుల నుంచి వెస్ట్ బ్యాంక్ కూడా వార్తల్లో ఉంది. ఈ రెండు కూడా క్లైమేట్ బై ది డి జ్యూర్ సావరిన్ స్టేట్ ఆఫ్ ది పాలస్తీన్. సో ఇది పాలస్తీన్కి సంబంధించినటువంటి టెరిటరీస్ అనమాట. ఏది వెస్ట్ బ్యాంకు, ఈ గాజా స్ట్రిప్ అనేవి పాలస్తీన్కి సంబంధించిన టెరిటరీస్. ఓకే, ఇది అర్థమైంది కదా. తర్వాత ద టెరిటరీస్ ఆఫ్ గాజా అండ్ వెస్ట్ బ్యాంక్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ది ఈచ్ అదర్ బై ఇజ్రాయెల్ టెరిటరీ. అంటే ఎగ్జాక్ట్గా ఈ గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ అనేది డివైడ్ అవుతూ ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలో ఇజ్రాయెల్ కంట్రీ అనేది ఉంటుంది అనమాట. ఇజ్రాయెల్ బోర్డర్ అనేది ఇజ్రాయెల్ టెరిటరీ ఉంటుంది. సో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. సో మామూలుగా ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ ఆరెంజ్ కలర్లో కనిపించేది వెస్ట్ బ్యాంక్. ఇదంతా పాలస్తీన్ టెరిటరీ అనమాట. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు, ఆరెంజ్ కలర్, ఇది గాజా. సో ఇది గాజా, ఇక్కడ ఉండేది గాజా, ఇది వచ్చేసి వెస్ట్ బ్యాంకు. ఈ మధ్యలో గ్రీన్ కలర్ అంతా కూడా ఇజ్రాయెల్ అనమాట. ఇక్కడ ఉండేదంతా ఇజ్రాయెల్. అంటే గాజాకి వెస్ట్ బ్యాంక్కి, సో రెండు పాలస్తీన్ టెరిటరీకి మధ్యలో ఇజ్రాయెల్ దేశం అనేది ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ గాజా ఉంది కదా, ఈ గాజాకి అంతా ఇక్కడ కనిపించేదంతా కూడా బ్లూ కలర్లో మెడిటరేనియన్ సీ.
మధ్యర సముద్రం ఇదంతా కూడా. కాబట్టి పాలస్తీన్ టెరిటరీ అనేటువంటి గాజా, వెస్ట్ బ్యాంక్ అనేవి మధ్యలో ఇజ్రాయెల్ దేశం ఉంటుంది. రెండు డివైడ్ అవుతూ ఉంటాయి, మధ్యలో ఇజ్రాయెల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈజిప్ట్తో ఇది లింక్ అయింది అనమాట. ఇక్కడ కింద కనిపిస్తుంది ఆలివ్ కలర్లో, ఇది ఈజిప్ట్ అనమాట కింద. సో గాజా కింద ఉండేది ఈజిప్టు. గాజా అనేది ఈజిప్ట్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది, ఇజ్రాయెల్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది, అలానే మధ్య సముద్రంతో కూడా బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. సో ఈ విధంగా జాగ్రఫీ పరంగా ఇటువంటి ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఈ మధ్య యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్లో ప్లేసెస్ ఇన్ న్యూస్ నేను చాలాసార్లు మీకు రిపీట్ చేశాను. ప్లేసెస్ ఇన్ న్యూస్ అనమాట. ఏవైనా ప్లేసెస్ అనేవి వార్తల్లో ఉంటాయి కదా, వీటి మీద అయితే బాగా ఫోకస్ చేస్తున్నారు, కరెంట్ ఈవెంట్స్ పరంగా వీటి మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇటువంటి ప్లేసెస్ గురించి చదివేటప్పుడు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు అట్లాస్ పక్కన పెట్టుకోవాలి. సో వరల్డ్ అట్లాస్ అని పక్కన పెట్టుకొని మిడిల్ ఈస్ట్లోకి వెళ్ళి సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, లెబనాన్ ఈ కంట్రీస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చూడాలన్నమాట. తర్వాత మీరు ఇంతకుముందు యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్ చూసినా కూడా అక్కడ మనకి ఈ మిడిల్ ఈస్ట్కి సంబంధించి చాలా అడిగారు. సో ఒకసారి డెడ్ సీ గురించి అడిగారు. సో డెడ్ సీ అంటే మృత సముద్రం ఉంది కదా, సో మృత సముద్రం ఏ దేశాలతో బోర్డు అనేది షేర్ చేసుకుంటుందని చెప్పేసి అడిగారు. సో డెడ్ సీకి ఎగ్జాక్ట్గా ఈ సైడ్ వచ్చేసి జోర్డాన్ ఉంటుంది. సో ఈ సైడ్ జోర్డాన్ ఉంటుంది డెడ్ సీకి. సో ఈ సైడ్ వచ్చేసి ఇజ్రాయిల్ ఉంటుంది. సో ఈ సైడ్ వచ్చేసి ఇజ్రాయిల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇజ్రాయిల్, జోర్డాన్ ఉంటాయి, డెడ్ సీని బోర్డర్ షేర్ చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది ఇక్కడ. సో మిడిల్లో ఇది డెడ్ సీ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇజ్రాయిల్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి జోర్డాన్ అయితే బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ పాలస్తీను. ఈ విధంగా బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి అయితే గుర్తుపెట్టుకోండి క్లారిటీగా సంబంధించి. గాజా స్ట్రిప్ కావచ్చు, వెస్ట్ బ్యాంక్ అనేవి పాలస్తీన్ టెరిటరీస్ అయితే, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ అని ఇజ్రాయెల్ టెరిటరీ అనేది డివైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇదనమాట ఈ వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి నేషనల్ టెక్నాలజీ డే 2023. సో నేషనల్ టెక్నాలజీ డే అని చెప్పేసి ఒకరోజు జరుపుకుంటారు. అసలు ఈ టెక్నాలజీ జరుపుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏమున్నాయి, ఎందువల్ల జరుపుకుంటారు, ఇది రీసెంట్గా ఎక్కడ జరిగింది అనేది మనం చూద్దాం. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ will laid foundation stone and dedicated to the nation multiple scientific projects worth over the 5,800 crore rupees. సో 5,000, సో మొత్తం వచ్చేసి 5,800 crore rupees ప్రాజెక్ట్ అయితే నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేస్తారన్నమాట. సో ఆన్ ది అకేషన్ ఆఫ్ ది నేషనల్ టెక్నాలజీ డే ఇన్ ది న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో దీని గురించి ఈ నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా మొత్తం 5,800 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని కూడా ప్రారంభించారు. ఎవరంటే మన ప్రధానమంత్రి గారు ప్రారంభించారన్నమాట. సో ఎప్పుడంటే ఎగ్జాక్ట్లీ నేషనల్ సైంటిఫిక్ డే రోజు. ఇక్కడ చూడండి, The Technology Development Board, TDB, is a statutory body of the Department of Science and Technology, celebrates the May 11. సో ఎప్పుడు జరుపుకుంటారు, సో ఈ సైంటిఫిక్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటారు, నేషనల్ టెక్నాలజీ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే May 11. సో May 11న ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఈ టెక్నాలజీ డే జరుపుకుంటారు అనమాట. సో May 11 నేషనల్ టెక్నాలజీ డేని జరుపుకుంటారు. ఈ సంవత్సరం న్యూఢిల్లీలో దానికి సంబంధించి సెలబ్రేషన్స్ జరిగాయి. అక్కడ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టరు మొత్తం వచ్చేసి 5,800 crore rupees ప్రాజెక్ట్స్ మొత్తాన్ని కూడా ఇనాగ్రేట్ అయితే ప్రారంభించారు అనమాట. సో అందువల్ల ఇది వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఈ స్టార్టరీ బాడీ అనమాట, ఇదేది ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు అనేది, టీడీబీ అనేది ఒక స్టార్టరీ బాడీ. దేనికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఈ టీడీబీ అనేది ఒక స్టార్టరీ బాడీ అనమాట. సో May 11న ఎవ్రీ ఇయర్ నేషనల్ టెక్నాలజీ జరుపుకుంటారు. ఇప్పుడు మనం దీనికి సంబంధించి చూద్దాం. అసలు నేషనల్ టెక్నాలజీ డే May 11th రోజున ఎందుకు జరుపుకుంటారు, దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి కదా. ఇప్పుడు మనం సైన్స్ డే అంటాము, నేషనల్ సైన్స్ డే అంటాము, ఇది ఫిబ్రవరిలో జరుపుకుంటాం మామూలుగా. ఎందుకంటే రామన్ ఎఫెక్ట్ గుర్తుగా, సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ తీసుకొచ్చారు కదా, దానికి గుర్తుగా మనం జరుపుకుంటాం. నెక్స్ట్ నేషనల్ యూత్ డే జరుపుకుంటాము. సో స్వామి వివేకానంద బర్త్డే రోజున జరుపుకుంటాం. సో నేషనల్ మ్యాథమెటిక్స్ డే అనేది శ్రీనివాస రామన్ బర్త్డే రోజున జరుపుకుంటాం. ఇట్లా అనమాట. ఇట్లా ఒక డేకి ఖచ్చితంగా ప్రత్యేకత అనేది ఉంటుంది. సో ఈ ప్రత్యేకత అనేది ఇదనమాట. సో చూద్దాం నేషనల్ హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ ఏమన్నాయంటే, ఆన్ May 11th, సో May 11న 1998 మనకి 1998 సంవత్సరంలో ఎగ్జాక్ట్లీ May 11th రోజున సో ఇండియా సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ న్యూక్లియర్ టెస్ట్ అది పోఖ్రాన్. సో పోఖ్రాన్ టెస్ట్ జరిగిందనమాట, పోఖ్రాన్ 2. సో ఇది పోఖ్రాన్ 2 అనేది ఎప్పుడు జరిగిందంటే వాజ్పేయి హయాంలో, సో అటల్ బిహారీ వాజ్పేయి టైంలో సో పోఖ్రాన్ 2 టెస్ట్ జరిగిందనమాట. ఇది న్యూక్లియర్ పవర్ టెస్ట్, న్యూక్లియర్ బాంబు టెస్ట్, అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ బాంబు టెస్ట్ అనేవి జరిగాయి. ఎక్కడంటే రాజస్థాన్లోని పోఖ్రాన్ ప్రాంతంలో ఎగ్జాక్ట్లీ May 11th రోజున 1999 రోజున అయితే జరిగిందనమాట, 9 సంవత్సరంలో. సో అందువల్ల ఇది ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి, ఫస్ట్ ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్, సో హంసా 3. సో మన ఇండియాలోనే మొట్టమొదటి ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే మన స్వదేశీ పరిజ్ఞానంతోనే మనం తయారు చేసుకున్న మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్, ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ టెస్టెడ్ ఫ్లోన్ ఎట్ ది బెంగళూరు ఆన్ దిస్ డే. సో బెంగళూరులో దీన్ని టెస్ట్ చేశారు. సో బెంగళూరులో మన భారతదేశ స్వదేశీ పరిజ్ఞానం తయారు చేసిన హంసా 3 అనే ఎయిర్ క్రాఫ్ట్ని కూడా మొట్టమొదటిసారి అయితే బెంగళూరు టెస్ట్ చేస్తారు. ఏ రోజునంటే May 11th రోజున. తర్వాత ఇండియా ఆల్సో పెర్ఫార్మ్ ది సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైరింగ్ ఆఫ్ ది త్రిశూల్.
త్రిశూల్ మిసైల్ అంది సేమ్ డే. సో ఎగ్జాక్ట్లీ మే 11th రోజునే మన ఇండియాకి సంబంధించిన ఇండిజినస్ మిసైల్ ఉంది కదా క్షిపణి, సో త్రిశూల్ క్షిపణి కూడా ఆ రోజే టెస్ట్ చేశారనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 1999లో ద డే ఈజ్ బీయింగ్ సెలబ్రేట్ యాజ్ ది నేషనల్ టెక్నాలజీ డే. అప్పటి నుంచి సో కాబట్టి 1999 నుంచి 1999లో పరమాణు టెస్ట్ చేసాం, సో న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేసాం. తర్వాత వచ్చేసి హంసా 3 అని చెప్పేసి ఒక ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చాం. తర్వాత ఒక త్రిశూల్ మిసైల్ కూడా ఆ రోజున టెస్ట్ చేసాం. ఇలా 3 ప్రత్యేకతలు ఉన్నందున 1999 సంవత్సరం నుంచి మే 11th మనము నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటాము. ఈ నేషనల్ టెక్నాలజీ అనేది టీడీబీ కింద టీడీబీ సెలబ్రేట్ చేస్తుంది, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు సెలబ్రేట్ చేస్తుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి నేషనల్ టెక్నాలజీ అనేది మే 11th జరుపుకుంటాం. ఈ ఈవెంట్స్ అనమాట మేజర్ రీజన్ ఇవి. సో పోఖ్రాన్ 2 అని ఎందుకు చెప్పానంటే అంతకుముందు కూడా మనము ఇందిరాగాంధీ టైంలో కూడా ఈ న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ జరిగింది అనమాట. అది 1. సో పోఖ్రాన్ జరిగింది, పోఖ్రాన్ 1. నెక్స్ట్ జరిగింది సెకండ్ న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ కాబట్టి పోఖ్రాన్ 2 అని చెప్పేసి అక్కడ కోట్ చేశాను. ఓకేనా. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. సో మన భారతదేశం నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ అనమాట. మన భారతదేశం నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుంటే మామూలుగా మనం ఏం చేస్తాము, క్రూడ్ ఆయిల్ని తెచ్చుకుంటాం. సో క్రూడ్ ఆయిల్ అనేది ఇరాను, ఇరాకు, మనకి సౌదీ అరేబియా కావచ్చు, ఇప్పుడు రష్యా నుంచి ఎక్కువ తెచ్చుకుంటున్నాం కదా. ఈ క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని రిఫైనరీ చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇలానే మనం ఏం చేస్తామంటే ఈ జెమ్స్, రా జెమ్స్ ఉంటాయి. సో జెమ్స్ ఉంటాయి కదా మనకి, సో రూబెల్ కావచ్చు, ఇప్పుడు మనకు రింగ్స్ పెట్టుకుంటాం కదా, రూబెల్స్ కావచ్చు, నెక్స్ట్ చిన్న చిన్న ప్రీసియస్ స్టోన్స్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము, వేరే దేశాల నుంచి రాగా తెచ్చుకుంటాం. తెచ్చి మన ఇండియాలో తయారవుతాయి అనమాట. అవి ఫైనల్ ప్రొడక్ట్స్గా తయారయ్యి మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అవుతుంటాయి. ఇందా చెప్పిన కదా క్రూడ్ ఆయిల్ నుంచి రిఫైనరీ ప్రొడక్ట్స్ ఎలా అవుతాయి, పెట్రోలియం ప్రొడక్ట్స్. ఇలానే ఈ రా జెమ్స్ అండ్ జ్యువెలరీని తయారు చేస్తారన్నమాట. ఇండియాలో తయారు చేసి పంపిస్తాం వేరే దేశాలకి. సో మన ఇండియా నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ అంటే టాప్ ప్లేస్లో పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉంది. సెకండ్ ప్లేస్లో ఈ ఇది ఉందన్నమాట, ప్రీసియస్ స్టోన్స్, జెమ్స్, ప్రీసియస్ స్టోన్స్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. అందువల్ల ఇప్పుడు ఏం చేసిందంటే సో జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ అయితే ఒకదాన్ని అనేది లాంచ్ చేశారు. అదంటే చూద్దాం. సో ద జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ లాంచ్డ్ ది ఇండియన్ జ్యువెలరీ ఎక్స్పోజిషన్ 2023. సో ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ రీసెంట్గా ఉదాహరణ లాంచ్ చేసింది. అదేంటంటే ఇండియా. సో ఇండియా జ్యువెలరీ ఎక్స్పోజిషన్ 2023, ఎక్స్పోజిషన్ 2023 అని లాంచ్ చేస్తారు. సో దీని ప్రకారం వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం భారతదేశానికి సంబంధించిన జెమ్స్ అండ్ జ్యువెలరీ మొత్తం కూడా ఒక ఎగ్జిబిషన్లా తీసుకొచ్చేసి దాని గురించి ప్రపంచ దేశాలకు ట్రేడ్ అండ్ కామర్స్ పరంగా మొత్తం కూడా ఎగ్జిబిషన్లా తీసుకొస్తారు అనమాట. ఎక్స్పోజిషన్ అయితే తీసుకొచ్చారు. దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే ఈ కౌన్సిల్ అనేది తీసుకొచ్చింది. నెక్స్ట్ అసలు ఏంటి ఈ కౌన్సిల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇది వార్తల్లో ఉంది కాబట్టి డిస్కస్ చేసుకున్నాం. అసలు ఈ కౌన్సిల్ అనేది ఏంటి, ఎలా వచ్చింది, ఏ సంవత్సరంలో ప్రారంభించారు అనేది చూద్దాం. The Gems and Jewelry Export Promotion Council is apex body founded in the 1966. సో 1966 సంవత్సరంలో దీన్ని అయితే స్థాపించారు. ఏది జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. తర్వాత ఇట్ డ్రైవ్స్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ లెడ్ గ్రోత్ ఇన్ ది జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టార్. సో ఏ సెక్టార్లో అంటే జెమ్స్ అండ్ జ్యువెలరీ అనమాట. సో మనకి జెమ్స్ అండ్ జ్యువెలరీ అనేది మన భారతదేశంలో తయారైనట్టు ప్రపంచంలో ఏ దేశంలో కూడా మీరు చూసుండరు. నగల తయారీ, సో మనకి చూడండి నగలు అనేది తయారు చేస్తారు కదా జెమ్స్ అండ్ జ్యువెలరీలో. ఈ జ్యువెలరీ అనేది చూడండి మన భారతదేశంలో ఎక్కువగా డిజైన్స్ కావచ్చు అన్నీ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అందుకే ప్రపంచ దేశాలు మన దేశం నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. అన్ని దేశాలు కూడా ఇంపోర్ట్ చేసుకుంటాయి. అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాయి ఆ దేశాలన్నీ కూడా ఇండియా నుంచి. సో అంత ఫేమస్ అనమాట జెమ్స్ అండ్ జ్యువెలరీ. సో ఇట్లా కాబట్టి మేజర్గా దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ పెంచాలి. ఈ కేటగిరీలో ఎక్స్పోర్ట్స్ పెంచడమే దీని యొక్క మెయిన్ టార్గెట్ అనమాట. సో తర్వాత హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? సో ఈ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోండి, క్లారిటీగా దీనికి అయితే సంబంధించి గుర్తుపెట్టుకోండి. సో ఇది వార్తలకు ఎందుకు వచ్చిందంటే ఇది ఇండియన్ జ్యువెలరీ ఎక్స్పోజిషన్ అని చెప్పేసి ఒకదాన్ని అయితే లాంచ్ చేసింది కాబట్టి వార్తల్లోకి వచ్చింది. సో ఏదంటే అది సో జీజేఈపీసీ అంటారు, జెమ్స్ అండ్ జ్యువెలరీ ప్రమోషన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని చెప్పేసి చెప్తారు అనమాట. ఓకేనా. సో ఇది సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సెయింట్ సమర్థ రామదాస్. సో సెయింట్ సమర్థ రామదాస్ సంబంధించి ఆయనకి ఛత్రపతి శివాజీకి మధ్య కనెక్షన్ ఏ విధంగా ఉంది, సో వాళ్ళకి మధ్య ఎందుకు రిలేషన్ ఉంది అప్పట్లో అని చెప్పేసి వార్తలకు అయితే వచ్చింది. మామూలుగా ఈ సమర్థ రామదాస్ అని ఆయన ఎవరంటే శివాజీ యొక్క గురువు అనమాట. ఛత్రపతి శివాజీ ఉన్నారు కదా ఆయన యొక్క గురువు. ఈ కాంట్రవర్సీ అనేది వార్తలకు రావడం అనేది జరిగింది. దాని గురించి చూద్దాం. ఏ కాంట్రవర్సీ ఆ రోజు పట్టడింగ్ ది సెయింట్ సమర్థ రామదాస్ అల్లీజ్డ్ కనెక్షన్ టు ది మరాఠీ ఐకాన్ ఛత్రపతి శివాజీ. సో ఇది ఒక కాంట్రవర్సీ. ఇట్లాంటి కాంట్రవర్సీస్ అనేది తీసుకొస్తూ ఉంటారు, కామన్గా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో పొలిటికల్ పార్టీస్ ఇట్లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి, కొన్ని సంఘాలు ఇట్లాంటివి తీసుకొస్తూ ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది ఇష్యూలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం సమర్థ రామదాస్ గురించి ఛత్రపతి శివాజీ గురించి డిస్కస్ చేద్దాం. సో మామూలుగా సమర్థ రామదాసు మనకి భక్తి మూమెంట్లో మామూలుగా రెండు రకాలు ఉంటారు అనమాట. సో రెండు రకాలు ఉంటారు.
సో దర్కారీస్ అని చెప్పేసి ఉంటారు. సో దర్కారీస్ అని ఉంటారు. దర్కారీస్ అంటే వాళ్ళు భజన్స్ ఫెస్టివల్స్ ఇట్లాంటివి చేస్తారు కదా, ఆ టైంలో వెపన్స్ అయ్యి చూపిస్తారనమాట. వెపన్స్ ఉంటాయి. ఇప్పుడు దసరా ఫెస్టివల్ చేస్తారు కదా, సో మహారాష్ట్ర దసరా ఫెస్టివల్కి వెపన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరి చేతిలో కత్తులు ఉంటాయి అనమాట. అంటే దర్కారీస్ అని చెప్పేసి ఒక వర్గం అది. అంటే ఈ భక్తి మూమెంట్లో ఉన్నారు. సో మనకి ఎక్కడుంటారంటే మహారాష్ట్రలో ఉంటారు. వీళ్ళల్లో మనకి సమర్థ రామదాస్ కూడా ఒకరన్నమాట. ఆ టైంలో ఉన్న టైంలో అది సెలబ్రేట్ చేసే దాంట్లో అప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఈ సమర్థ రామదాసు మేజర్గా ఈయన ఎవరంటే ఇండియన్ మరాఠీ హిందూ సెయింటు. సో మరాఠీకి సంబంధించినటువంటి ఒక హిందూ సన్యాసి సెయింటు, అలానే పోయిటు, ఫిలాసఫరు, రైటరు అండ్ స్పిరిచువల్ మాస్టర్ కూడా. సో ఒక ఆధ్యాత్మిక గురువు, అలానే ఆయన రచయిత, చాలా బుక్స్ కూడా రాశారు, లిటరీ బుక్స్లో కూడా ఆయన రాశారు. ఇంతకుముందు యూపీఎస్సీలో కూడా ఒకసారి అడిగారు ఆ బుక్స్ గురించి. తర్వాత హీ వాజ్ ఎ డివోటీ ఆఫ్ హిందూ డైటీస్ ఆఫ్ రామ అండ్ హనుమాన్. సో ఈయన రామ అండ్ హనుమాన్ అయితే పూజిస్తారనమాట. సో మేజర్గా ఈయన చాలా శిష్యుడు ఎవరికంటే వాళ్ళకి పూజిస్తారనమాట. ఎవరంటే రాముణ్ణి అలానే హనుమంతుణ్ణి. తర్వాత ఈయన రాసిన లిటరీ బుక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వాటిలో మేజర్గా ఏమేంటి అంటే కరుణ శక్తాసు. సో శతకాసు ఒకటి, కరుణ శతకాసు, నెక్స్ట్ దాస్ బోధ. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇందులో దాస్ బోధ అయితే చాలా ఇంపార్టెంట్. దాస్ బోధ. సో దాస్ బోధ అనేది ఎవరు రాశారంటే సమర్థ రామదాసు రాశారనమాట. సో ఈయన ఎవరికి గురువు అంటే ఛత్రపతి శివాజీకి గురువు అనమాట. సో ఛత్రపతి శివాజీకి గురువు ఎవరు? సమర్థ రామదాసు గురువు అనమాట ఈయన. కాబట్టి వీటికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఛత్రపతి శివాజీ గురించి తెలుసు కదా మీకు, ఆల్రెడీ హిస్టరీలో చదివి ఉంటారు. మరాఠా ఎంపైర్ యొక్క ఫౌండరు. సో ఆయన మొఘల్స్తో చాలా వరకు పోరాడి హిందూ సామ్రాజ్యాన్ని, అన్ని రాజ్యాన్ని ఏకదాటిగా తీసుకొచ్చారనమాట. సో ఎందుకు మనకి రాజుల్లో ఛత్రపతి శివాజీ అంత ఫేమస్ అయ్యారంటే, మామూలుగా ఛత్రపతి శివాజీ యొక్క పూర్వీకులు ఎవరు కూడా రాజులు కాదు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. అయితే వాళ్ళ నాన్నగారు ఈ మనకి బహుమని సుల్తాన్ సీన్ ఉన్న కదా, వాళ్ళ దగ్గర జస్ట్ ఒక కమాండర్గా పనిచేస్తూ ఉన్నారు అంతే తప్ప రిమైనింగ్ వాళ్ళలో ఎవరు ఫ్యామిలీస్ కూడా రాజులు కాదనమాట. కానీ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంత పెద్ద మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. ఒక రాజుగా ఎదిగి, ఒక పెద్ద చక్రవర్తిగా ఎదిగి మొఘల్ సామ్రాజ్యాన్ని, అంత పటిష్టమైనటువంటి దుర్భేద్యమైన మొఘల్ కోటని ధ్వంసం చేశాడనమాట. సో అంత గొప్పగా ఎలిగాడు కాబట్టి ఆయన మన చేతిలో నిలిచిపోయాడు. సో ఎందుకంటే అంత గొప్ప రాజుగా నిలిచిపోయాడు అనమాట. సో అలానే మనకి చంద్రగుప్త మౌర్య తెలుసు కదా, చంద్రగుప్త మౌర్య కూడా ఆయన కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన రాయల్ ఫ్యామిలీ కాదు, క్షత్రియుడు కాదనమాట. అయితే ఆయన్ని కూడా చిన్నప్పటి నుంచి చాణక్యుడు పెంచి ఆ పెద్ద చేసి ఒక పెద్ద రాజుగా తీసుకొచ్చారు. అందుకే వీళ్ళిద్దరూ మన ఇండియన్ హిస్టరీలో అంత ఫేమస్ అయ్యారనమాట. అంటే రాజుల నుంచి, రాజు కుటుంబం నుంచి రాజు కావడం అనేది కామన్, కానీ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక రాజుగా ఎదగడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. సో అందువల్లనే మనకి ఛత్రపతి శివాజీ ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయాడు. సో అంత గొప్పగా రాజు ఎదగడానికి అదే రీజన్ అనమాట. సో కాబట్టి ఆయన గురువు అంటే మనకి సమర్థ రామదాసు. సో దీనికి సంబంధించిన ఆయన బుక్ మెయిన్గా వచ్చి దాస్ బోధ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి చెలిగాడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే వార్తల్లో ఉంది. ఇది ఎందుకు వార్తల్లో ఉందని చెప్పేసి, ఏ రాష్ట్రంలో ఉంది, ఏ రివర్ మీద ఉందని చెప్పేసి మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, 5T సెక్రటరీ టు ది ఒడిశా చీఫ్ మినిస్టర్ రీసెంట్లీ డైరెక్టెడ్ అఫీషియల్స్ టు బిగిన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అట్ ది చెలిగాడ. సో చెలిగాడ అనే ప్రాంతంలో ఒక మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో ఇది ఎక్కడ చేస్తున్నారు అంటే ఒడిశా రాష్ట్రంలో చేస్తున్నారు. సో ఇట్ ఈజ్ ఏ మల్టీపర్పస్ మీడియం ప్రాజెక్ట్ బీయింగ్ అండర్టేకెన్ బై ది రివర్ అక్రాస్ ది. సో చూడండి బడ్జోర్ అనే రివర్ అనమాట. సో ఈ రివర్ మీద అయితే దీన్ని నిర్మిస్తున్నారు. సో బడ్జోర్ రివర్ అనేది ట్రిబ్యూటరీ ఆఫ్ వంశధార రివర్. సో మీకు వంశధార రివర్ తెలుసు కదా, వంశధార రివర్ అనేది ట్రిబ్యూటరీ ఆఫ్ ది గోదావరి. సో గోదావరి నదికి వంశధార అనేది ఉపనది. అయితే దీనికి ఉపనది వచ్చేసి బడ్జోరు. సో బడ్జోర్ అనే నది మీద ఈ ప్రాజెక్టు చెలిగాడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే దాన్ని నిర్మిస్తూ ఉన్నారు. సో తర్వాత నియర్ ది విలేజ్ ఆఫ్ చెలిగాడ ఇన్ ది గజపతి. సో గజపతి డిస్ట్రిక్ట్ ఆఫ్ ది ఒడిస్సా. సో ఏ రాష్ట్రంలో అంటే ఒడిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో దీన్ని బడ్జోర్ అనే నది మీద ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఇది లార్జ్ ప్రాజెక్ట్ కాదు, మీడియం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అయితే నిర్మిస్తున్నారు. కాబట్టి ఇది వార్తల్లో ఉంది హిందూ పేపర్లో. కాబట్టి దీని గురించి క్లారిటీగా నోట్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మిస్తున్నారు, ఏ రాష్ట్రంలో ఉందనేది క్లారిటీగా చూసుకోవాలి. ఇక్కడ వంశధార రివర్ ఒకటి ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి, తర్వాత ఈ బడ్జోర్ అనేది ట్రిబ్యూటరీ ఆఫ్ వంశధార, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సహెల్ రీజన్. సో సహెల్ రీజన్ చెప్పేసి చాలా రోజుల నుంచి వార్తల్లో ఉంది. సహెల్ రీజన్ అని చెప్పి ఎందుకు వార్తలో ఉందనేది ఇప్పుడు మనకి వార్తలు రావడానికి మెయిన్ అంశం వచ్చేసి ద ఆన్గోయింగ్ ఫైటింగ్ ఇన్ ది సూడాన్. సో ఈజ్ ఫోర్సింగ్ థౌజండ్స్ ఆఫ్ టు ఫ్లీ ద హ్యూమనిటేరియన్ ఎమర్జెన్సీ ఇన్ స్ప్రెడ్డింగ్ క్రియేటింగ్ డేంజరస్ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఇన్ ది సహెల్ రీజన్. సో మామూలుగా ఇప్పుడు సూడాన్లో కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా,
పారామిలిటరీ ఫోర్సెస్కి ఆర్మీకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఒక పెద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి మన ఇండియన్ సిటిజన్స్ని కూడా ఆపరేషన్ కావేరీలో తీసుకొచ్చారు కదా. ఇటువంటి టైంలో అక్కడ సూడాన్లో ఉన్నటువంటి పౌరులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మిగతా దేశాలకు ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నారు అనమాట. ఈ మైగ్రేషన్ కూడా ఎలా ఉందంటే విపరీతంగా ఉంది. సో శరణార్థులు అనమాట, ఆ దేశం నుంచి వేరే దేశాలకి ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నారు. దానివల్ల చుట్టుపక్కల దేశాల్లో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో అందువల్ల ఇది వార్తలో ఉంది. ఒక హ్యుమానిటరీ క్రైసిస్ వచ్చింది, ఒక మానవుల పరంగా ఒక పెద్ద క్రైసిస్ అనేది రావడం అనేది జరిగిందనమాట. సో అందువల్ల ఇది వార్తలకు వచ్చింది. ఎస్పెషల్లీ ఎక్కడంటే సెక్యూరిటీ సిచ్యువేషన్, డేంజరస్ సిచ్యువేషన్ ఏంది సహెల్ రీజన్. అసలు ఏంటి సహెల్ రీజన్ ఎక్కడ ఉంది? సహెల్ రీజన్ అంటే ఏంటి? మనం ఎప్పుడు వినలేదే, కొత్తగా ఉంది అనిపించవచ్చు కొందరికి. సో బిగినర్స్కి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అసలు ఈ సహెల్ రీజన్ ఎక్కడ ఉందంటే ఆఫ్రికాలో ఉంటుంది. సో ఆఫ్రికాలో ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను గీసాను చూడండి. సో ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ నేను గ్రీన్గా రాశాను కదా, ఇదంతా కూడా సహెల్ రీజన్. ఎగ్జాక్ట్లీ మనకి సహారా డెజర్ట్కి సౌత్ వైపు ఉంటుంది. సహారా డెజర్ట్కి సౌత్ వైపు ఉంటుంది. ఈ ప్రాంతంలో చూడండి కంట్రీస్ అన్ని కూడా సహెల్ రీజన్లో ఉంటాయి. సో మనకి మాలి కావచ్చు, నైజరు, చాద్, సూడాను, ఈ కంట్రీస్ అన్ని కూడా మేజర్గా ఈ ప్రాంతంలో ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ చూద్దాం. సో హ్యావింగ్ ఏ సెమీ అరిడ్ క్లైమేట్. సో ఇక్కడ ఈ రీజన్ అంతా కూడా సెమీ అరిడ్ క్లైమేట్ ఉంటుంది. ఈ స్ట్రెచెస్ అక్రాస్ ది సౌత్ సెంట్రల్ లాటిట్యూడ్స్ ఆఫ్ ది నార్థన్ ఆఫ్రికా. సో ఎగ్జాక్ట్లీ సౌత్ సెంట్రల్ లాటిట్యూడ్స్ ఆఫ్ ది నార్థన్ ఆఫ్రికా. సో మనకి ఉత్తర ఆఫ్రికాలోని సౌత్ వెస్టర్న్ సైడ్ ఉంటుంది. బిట్వీన్ ది అట్లాంటిక్ ఓషియన్ అనేది రెడ్ ఓషియన్. సో మనకి ఎర్ర సముద్రము అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉంటుంది. అంటే ఈ పక్క వచ్చేసి ఇదంతా కూడా అట్లాంటిక్ మహాసముద్రం, ఈ పక్క అంతా కూడా ఎర్ర సముద్రం అనమాట. కాబట్టి ఈ ప్రాంతంలో ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా సహెల్ రీజన్ అనుకోండి. సో ఇది వచ్చేసి సహెల్ రీజన్. సో ఈ సహెల్ రీజను ఈ పక్క వచ్చేసి రెడ్ సీ ఉంటుంది. సో ఈ పక్క మనకి ఈస్ట్ సైడ్ వచ్చేసి రెడ్ సీ ఉంటుంది, ఈ పక్క వచ్చేసి అట్లాంటిక్ సీ ఉంటుంది. సో మనకి వెస్ట్ సైడ్ వచ్చేసి అట్లాంటిక్ ఓషియన్ ఉంటుంది, అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఉంటుంది అనమాట. ఇదంతా సహెల్ రీజను. ఇక్కడ ఎగ్జాక్ట్గా సహారా డెజర్ట్ ఉంటుంది. సో పైన వచ్చేసి సహారా డెజర్ట్, సహారా ఎడారి ఉంటుంది. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద డెజర్ట్ అనమాట సహారా డెజర్ట్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటుంది. ఈ సహెల్ రీజన్లో ఉండే దేశాలు కూడా చాలా పేదరికంలో ఉంటాయి, చాలా పేదరికంలో ఉంటాయి. అక్కడ ఫుడ్ చిక్కడమే చాలా కష్టం అనమాట. పావర్టీ అనమాట. పావర్టీ అనేది విపరీతమైన పావర్టీ, సివియర్ పావర్టీ అనేది ఈ రీజన్లో ఉంటుంది. తర్వాత మనకి ఉష్ణోగ్రతల పరంగా కావచ్చు, క్లైమేట్ పరంగా కూడా చాలా సెమీ అరిడ్ రీజన్ అనమాట అది. సో సహెల్ తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సహెల్ రీజన్లో ఒక లేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లేక్ వచ్చేసి లేక్ చాద్. సో లేక్ చాద్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లేక్ చాద్ ఒక సరస్సు, చాద్ సరస్సు అని ఉంటుంది. ఈ లేక్ చాద్ అనేది మొత్తం 4 దేశాలతో బోర్డర్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. 4 దేశాలతో బోర్డర్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆ కంట్రీస్ ఏంటంటే చూడండి చాద్ కంట్రీ. సో దీని పేరు మీదే ఆ లేక్ పేరు వచ్చింది అనమాట. దిస్ లేక్ నేమ్డ్ ఆఫ్టర్ ది చాద్. సో చాద్ పేరు మీద నేమ్ వచ్చింది. చాద్ ఒకటి, క్యామరూను, నైజీరియా అండ్ ది నైగర్, ఈ 4 దేశాలు అయితే ఈ లేక్తో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటాయి. సో ఈ సరస్సుతో బోర్డర్ చేసుకునే దేశాలు వచ్చేసి చాద్, క్యామెరూను, నైజీరియా, నైజర్. సో ఈ 4 దేశాలు ఈ లేక్తో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటాయి. జాగ్రఫీ పరంగా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఐ డ్రోన్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఉదాహరణ తీసుకొచ్చారు. ఐ డ్రోన్ ఇనిషియేటివ్ అని చెప్పేసి అసలు ఇదేంటో చూద్దాం. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఏ ట్రయల్ రన్ ఆఫ్ ది డెలివరీ ఆఫ్ బ్లడ్ బ్యాగ్స్ బై డ్రోన్స్ అండర్ ది ఇట్స్ ఐ డ్రోన్ ఇనిషియేటివ్. సో ఈ ఐ డ్రోన్ ఇనిషియేటివ్ ద్వారా ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ అవసరమైంది. సో ఒక లొకేషన్ ఉంది, ఒక లొకేషన్ ఉంది, ఏ అనే ఒక లొకేషన్ ఉంది. సో ఇక్కడ బి అనే ఒక లొకేషన్ ఉంది. సో ఇక్కడ బి అనే లొకేషన్ దగ్గర బ్లడ్ బ్యాగ్స్ అనేది ఎమర్జెన్సీ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి బ్లడ్ బ్యాగ్స్ తీసుకెళ్ళాలి. సో మంచి స్పీడ్గా త్వరగా తీసుకెళ్లాలంటే డ్రోన్స్ని యూజ్ చేస్తారు. సో చూద్దాం, డ్రోన్స్ కూడా మనం ప్రయత్నిద్దాము, డ్రోన్స్ ట్రై చేద్దాం. ఈ సక్సెస్ఫుల్ అయిందంటే ఈ టెస్ట్ అనేది ఇమీడియట్గా మనకి ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఐసీఎంఆర్ అనమాట, మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ప్రయత్నించారు. సో ఈ సక్సెస్ఫుల్ అయిందనమాట. సక్సెస్ఫుల్ అయింది ఈ టెస్ట్ అనేది, ఇక్కడ నుంచి మనకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. సో రక్తానికి సంబంధించిన బ్యాగ్స్ అనేది పంపించారు. పేషెంట్కి ఎమర్జెన్సీ ఉంటుంది కదా, సో అందువల్ల ఇది టెస్టింగ్ అయితే ట్రయల్ అనేది కరెక్ట్ అయింది. సో ద ట్రయల్ రన్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది పాత్ బ్రేకింగ్ వాలిడేషన్ స్టడీ హ్యాస్ బీన్ అండర్టేకింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. సో ఇది మన ఫస్ట్ టైం అనమాట. మన ఇండియాలో ఇప్పటివరకు ఇలా బ్లడ్ బ్యాగ్స్ అనేవి ఇట్లా ఒక ఐసీఎంఆర్ ఇలా ఒక డ్రోన్ ద్వారా తీసుకెళ్ళడం ఇప్పటివరకు లేదు. మొట్టమొదటిసారి అయితే ఇప్పుడే చేశాడనమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఎవరు చేశారంటే ఐసీఎంఆర్, ద లేడీ హార్డింగ్స్ మెడికల్ కాలేజ్, ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ కౌన్సిల్స్, గ్రేటర్ నోయిడా అండ్ ది జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో వీళ్ళందరూ నోయిడా దగ్గర ఉండేది, వీళ్ళందరూ కూడా. సో మనకి లేడీ హార్డింగ్స్ మెడికల్ కాలేజ్ కావచ్చు, సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ జిమ్స్ అంటారు, తర్వాత గ్రేటర్ నోయిడా, సో గ్రేటర్ నోయిడాలో ఉంటుంది, తర్వాత జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో జేఐటీ అంటారు, నోయిడాలో ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసి ఇది కండక్ట్ చేస్తారనమాట. ఐసీఎంఆర్తో కలిసి వీళ్ళు కండక్ట్ చేసి దీని అయితే సక్సెస్ఫుల్గా చేశారు.
చేశారు, ఈ సక్సెస్ఫుల్ అయింది అనమాట. ఈ ఇనిషియేటివ్నే వీళ్ళు స్టార్ట్ చేసిన టెస్ట్ రన్ చేశారు కదా డ్రోన్స్తో బ్లడ్ బ్యాగ్స్ అనేది తీసుకెళ్ళడము, దాన్నే ఐ డ్రోన్ ఇనిషియేటివ్ అని చెప్పేసి తెచ్చారనమాట. సో దీన్ని ఎవరంటే తీసుకొచ్చింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సో ఐసీఎంఆర్ వాళ్ళు అయితే దీన్ని తీసుకొచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి క్లారిటీగా, ఐ డ్రోన్ ఇనిషియేటివ్ అంటే దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ డీప్ ఓషన్ మిషన్. సో మన భారతదేశం అనేది డీప్ ఓషన్ మిషన్ అని చెప్పేసి చేస్తుందని చెప్పేసి ఇంతకుముందు కూడా చెప్పారన్నమాట, ఇంతకుముందు అనౌన్స్ చేశారు. సో దాని గురించి చూద్దాం. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది జితేంద్ర సింగ్, సో యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ has recently said blue economy. So blue economy will be a major contributor to India's overall economy in the years to come, and the deep ocean mission announced by the Prime Minister Narendra Modi will be at the core component of the it. సో ఇదేంటంటే మనకి యూనియన్ మినిస్టర్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు ఏం చెప్పారంటే బ్లూ ఎకానమీ రాబోయే రోజుల్లో బ్లూ ఎకానమీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. మన డెవలప్ అవుతున్న సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నటువంటి భారతదేశంలో బ్లూ ఎకానమీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది, మన గ్రోత్ కోసం కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పారు అనమాట. అయితే బ్లూ ఎకానమీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ది ఓషియన్స్ అనమాట. మన సముద్రానికి సంబంధించి వచ్చే సంపద, సముద్రం నుంచి సంపద ద్వారా ఈ ఎకానమీ అనేది కంప్లీట్గా ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ అనేది ఆర్థిక సిచ్యువేషన్ అనేది ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఎకానమీ నుంచి ఈ డీప్ ఓషన్ మిషన్ ద్వారా సముద్రం నుంచి ఎలా తీసుకొస్తారంటే ఎక్స్ప్లోర్ చేస్తారు. ఫస్ట్ సముద్రంలోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తారు. ఫస్ట్ చేసే పాయింట్ అనేది ఎక్స్ప్లోర్, సముద్రంలోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తారు. సో ఈ సముద్రంలో ఎటువంటి మినరల్స్ ఉన్నాయి, ఎటువంటి ఖనిజ సంపదను చూస్తారు. తర్వాత వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో దాన్ని అక్కడి నుంచి తీసుకొస్తారు అనమాట. సో ఎక్స్ట్రాక్ట్ అంటే కలెక్ట్ చేస్తారు, మొత్తం కలెక్ట్ చేసి తీసుకొచ్చేసి మనం యూటిలైజ్ చేసుకుంటాం. ఇది కూడా మన ఇండియన్ టెరిటరీ, మన భారతదేశానికి సంబంధించిన భూభాగం ఈ జరుగుతుందా మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంది కదా, దానికి సంబంధించి అనమాట. ఆ పరిధిలోనే మన దేశ పరిధిలోనే ఈ డీప్ ఓషన్ మిషన్ చేసి ఎటువంటి మినరల్స్ మన సముద్ర అడుగు భాగంలో ఉందో వాటిని ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఎకానమీని అయితే అభివృద్ధి వైపు తీసుకెళ్తాం అనమాట. ఇది బ్లూ ఎకానమీ. సో దీని గురించి అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఎక్కువగా చెప్పారనమాట, దీని గురించి ఎక్కువగా కోట్ చేశారు. బ్లూ ఎకానమీ అనేది రాబోయే రోజుల్లో చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మనం కూడా డీప్ ఓషన్ మిషన్ చేయాలని చెప్పేసి చెప్పారు. తర్వాత ఇది మెయిన్ చెప్పాను కదా, ఎక్స్ప్లోర్ డీప్ ఓషన్ ఫర్ ది రిసోర్సెస్ అండ్ డెవలప్ ఏ డీప్ ఓషన్ టెక్నాలజీస్ ఫర్ ది సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ది ఓషన్ రిసోర్సెస్. అంటే మనకి ఈ ఓషన్స్ సముద్రాలకి ఎటువంటి హాని చేయకుండా, పర్యావరణం పరంగా ఎలాంటి హాని చేయకుండా మనం చేస్తాం. సో ఓకే, ఇదంతా ఓకే. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? సో ఈ డీప్ ఓషన్ మిషన్ అనేది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అంటే నోడల్ మినిస్ట్రీ. సో దీనికి నోడల్ మినిస్ట్రీ వచ్చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. సో మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఉంది కదా, సో దీని కింద మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఈ మిషన్ అనేది వస్తుంది అనమాట. కంప్లీట్ ఈ మిషన్ అనేది మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇంపార్టెంట్. చాలా మంది మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనుకుంటారు, దానికి సంబంధం ఏమి ఉండదు. మన ఖనిజాలకు సంబంధించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కావచ్చు, ఇవన్నీ కూడా మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ కింద వర్క్ చేస్తూ ఉంటాయి. మనకి ఎక్కడైనా మైన్స్ కనిపెట్టారు, సో మైన్స్ కనిపెట్టినా కూడా ఇవన్నీ కూడా దేని కింద వస్తాయంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కింద అయితే వస్తాయన్నమాట. కాబట్టి ఈ ఓషన్స్లో ఉండే రిసోర్సెస్ ఏమున్నాయో, వనరులు ఏమున్నాయో మనం వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే బ్లూ ఎకానమీ పరంగా మనం కూడా స్ట్రాంగ్ అవుతామని చెప్పేసి ఈ మన కేంద్ర మంత్రి ప్రైమ్ మినిస్టర్ కూడా దీని గురించి అయితే బాగా కోట్ చేశారనమాట. సో ఇది వచ్చేసి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో దీనికోసం మన వాళ్ళు ఎంత పెట్టారంటే మొత్తం మనీ వచ్చేసి ఆల్మోస్ట్ 2,800 కోట్లు. సో 2,800 కోట్లు వరకు పెడుతున్నారు. ఫస్ట్ పేజ్లో వచ్చేసి ఆల్మోస్ట్ 860 క్రోడ్స్ వరకు తీసుకొచ్చారు అనమాట. ఇంత ఫండింగ్ అయితే చేస్తున్నారు. మొత్తం 5 yearsకి, మొత్తం 5 సంవత్సరాలకు సంబంధించి ఆ 2,800 కోట్లు అయితే చేస్తున్నారన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అందరి కోసం. ఇవి అన్ని ఎగ్జామ్స్కి, యూపీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా మీకు చాలా వరకు అయితే ఉపయోగపడతాయి. ఇది వచ్చేసి ఇవాళ క్లాసు. నేను మిస్ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.